ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా రవి తన పరపతిని ఉపయోగించి ప్రహ్లాద్ కుమార్, ప్రసాద్ అనే పేర్లతో కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించగా ప్రహ్లాద్ కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రవి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ప్రహ్లాద్ పేరు మీద రవి ఇప్పటికే నకిలీ పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు రవి కస్టడీ కొనసాగుతుండటంతో ఐబొమ్మ నెట్వర్క్ గురించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గడగడలాడించిన ఐబొమ్మ రవి, ఇమ్మడి రవిని ఎవరైతే ఉన్నారో మళ్ళొక్కసారి కూడా మూడోసారి కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. ఉన్నటువంటి 4 కేసులు దాదాపు 12 రోజుల పాటు నాంపల్లి క్రిమినల్ కోర్టు వీళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, ఇప్పుడు కస్టడీకి ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఇమ్మడి రవిని ఇక్కడ సిసిఎస్ తీసుకురావడం జరిగింది. సిసిఎస్ తనను విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా ఐబొమ్మ కానీ బొప్పమ్మ కానీ మొత్తం ఈ 18కి సంబంధించి 18 నుంచి 20 వెబ్సైట్లను ఉన్న తనకు ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సినిమా పరిశ్రమలను కూడా చిన్న భిన్నం చేస్తారని చెప్పి సినిమా పరిశ్రమ నిర్వాహకులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. కానీ పేదలు మాత్రం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 800 రూపాయలు పెట్టి సినిమా చూడలేని వాళ్ళందరికీ కూడా సినిమా చూపిస్తాడు, ఫ్రీగా సినిమా చూపిస్తామని చెప్పి బొప్పమ్మ రవికి కూడా చాలా మంది కూడా సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సోషల్ మీడియాలో వేదిక కూడా చేసుకొని చాలా మంది సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు వచ్చిన సినిమాలన్నీ కూడా పైరసీ, దాదాపు 20,000 పైగా సినిమాలన్నీ కూడా పైరసీ చేసినట్టు కూడా ప్రాథమిక విషయాన్ని పరిస్థితి. అంతా కూడా ఐబొమ్మ సినిమాలో వచ్చినటువంటి దాంట్లో కూడా మనం ఏదైతే చెప్తున్నామో బెట్టింగ్ యాప్స్ ప్రధానమైనటువంటి దాంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ కూడా డబ్బులు కూడా 1 కోట్ల రూపాయలు లావాదేవీలన్నీ కూడా చేతులు మారినట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి 35 బ్యాంకు అకౌంట్లకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. బ్యాంకులకు అన్నిటి కూడా మెయిల్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి దాని ఆధారంగా ఈ రోజు విచారించబోతున్నాను. అదేవిధంగా తను డిలీట్ చేసినటువంటి హార్డ్ డిస్క్ అన్నిటిని కూడా మన ఎథికల్ హ్యాకర్స్ ద్వారా మొత్తం స్వాధీనం చేసుకొని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి అనిపిస్తే అంతా కూడా డాటా ఆధారంగా ఇవాళ విచారించబోతున్న పరిస్థితి. దీంతో పాటు ఒక్కడే ఉన్నాడు, దీంతో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఈ సినిమా పైరసీ ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు, తన కరేబియన్ దీవులలో ఉంటూ సినిమా పైరసీలు చేస్తున్నాడు అంటే దీంతో పాటు అక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు, దానిపైన కూడా ప్రధానమైన విచారణ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటు ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరు అంటే విదేశాల వాళ్ళు ఉన్నారా, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, తన ఒక అమౌంట్ అంతా కూడా వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువుల అకౌంట్లకు అమౌంట్ కూడా వెళ్ళినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి మనం చూసాం గతంలోనే. మరి వాళ్ళని అవసరం కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు కూడా మరొకసారి విచారణ చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే 12 రోజుల పాటు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త విషయాలు బయటికి రాబడతామని చెప్పి పోలీసులు భావిస్తున్న పరిస్థితి. అంటే మొత్తం మీద ఉన్నటువంటి 5 కేసులు నమోదైంది. 5 కేసులలో రెండుసార్లు కూడా 8 రోజుల పాటు, 5 రోజులు ఒక్కసారి 3 రోజులు 8 రోజుల పాటు విచారణ చేయడం జరిగింది. మిగతా మొత్తం 3 కేసులు సంబంధించిన కానివ్వండి 4 కేసులు ఏదైతున్నాయో దాంట్లో మొత్తం 12 రోజులు, ఒక్కొక్క కేసు 3 రోజుల పాటు విచారణకు కోర్టు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు 8 రోజులు ఒక్కొక్క కేసుకి 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడంతో 3 రోజులు ఇస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో 3 రోజుల పాటు ఒక్కొక్క కేసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 12 రోజులు మాత్రం విచారణ చేస్తామని చెప్తున్నాడు సిసిఎస్. ఒకవేళ 12 రోజులలో ఏం విచారణ చేస్తారు, అసలు ఇప్పటి వరకు ఏం సమాచారం సేకరించారు, మళ్ళీ ఇంకేం చెప్పబోతున్నాడు, తన దగ్గర ఎటువంటి సమాచారం సేకరించిన తర్వాత ఎంతో కూడా మళ్ళొకసారి కోర్టుకు సమర్పిస్తాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు తిను రివ్యూల్ చేస్తారా చేయడం ఎటువంటి పోలీసులు సహకరిస్తారు అని చూడాల్సిన పరిస్థితి. తను కూడా ఆల్రెడీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఆల్రెడీ దీని కస్టడీ పిటిషన్ ఉన్నందున ఆల్రెడీ కస్టడీ కోరుతున్న నేపథ్యంలోనే తనకు ఆల్రెడీ బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్నాను కూడా చెప్పుకోవచ్చు. అక్కడ తనకు సంబంధించిన వాదనలు కూడా వినిపించింది. ఆల్రెడీ 8 రోజుల పాటు కస్టడీలో మీరు విచారించారు, ఇక ఏముంది బొమ్మ అంతా కూడా ఐబొమ్మ రవి మొత్తం మీకు సమాచారం ఇచ్చారు కదా, మీరు కావాలని డ్రాగన్ చేస్తామని చెప్పేసి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మనం చూసాము. అంతా ఇప్పుడు మళ్ళొకసారి 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది. 12 రోజుల కస్టడీలో పోలీసులు అతని నుంచి ఎటువంటి సమాచారం రాబట్టబోతున్నారు చూడాలి. తన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, హార్డ్ డిస్క్లు కానివ్వండి, సెల్ ఫోన్స్ రికార్డింగ్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ పెన్ డ్రైవ్ కానీ ఈ ల్యాప్టాప్స్ ఇవన్నిటిని కూడా సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం దాంట్లో నుంచి
డాటా చేసేగానే దాని డాటా ఆధారంగానే తనను విచారించబోతున్నట్టు పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో కానివ్వండి, ఏపీలో ఉండండి, ఇవందరు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడారా, ఎంత లావాదేవీలు చెప్పారా, దానిపైన విచారించబోతున్న పరిస్థితి. అయ్యి అంటే సినిమా అంటే ఏదైతుందో ఐ బొమ్మ ఎందుకు పెట్టావని అడిగినప్పుడు ఇది వైజాగ్ లో బొమ్మ అంటే సినిమా అని చెప్పొచ్చు, ఐ బొమ్మ ఐ అంటే ఇట్లా రకరకాల వేరియేషన్స్ పెట్టానని చెప్పి తను చెప్పినది. బొమ్మ అనేది కూడా సినిమా చూపిస్తాను అని వైజాగ్ లో పరిచయం చేశాను అని చెప్పినప్పుడు మరి సినిమాలంతా ఆల్రెడీ సంబంధించిన వెబ్సైట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నించినప్పటికీ కూడా తనను ఆల్రెడీ చెప్పడం జరిగింది. తనకు అక్కడ అరేబియన్లు కానీ అమెరికాలో కానీ విదేశాల్లో ఈ యొక్క హైబొమ్మ పేరు మీద తను హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టి నడుపుతాను, ఇవన్నీ సినిమాలు మళ్ళీ పైరస్ చేయనని చెప్పి పోలీసుల విచారణలో గతంలో కూడా ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తనకున్నటువంటి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఆ నెట్వర్క్ పైన కూపిలాగా పోతారు. ఆల్రెడీ తను జైలు కూడా ప్రస్తుతానికి అయితే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను చెంచల్గూడ జైల్లో ఉన్న తర్వాత కూడా కొన్ని సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయి, ఆ మూవీ రూల్స్ ద్వారా అవుతున్నాయి. ఆ పైన ఇచ్చినటువంటి సినిమాకు ఎవరైతే వెబ్సైట్లు ఉన్నాయో వాళ్ళకు దీనికి ఎలాంటి సంబంధం ఉన్నది. గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయినటువంటి ఎథికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం డైరెక్ట్ గా వాళ్ళు స్కాన్ చేసేటువంటి ఒక హ్యాక్ చేసేటువంటి హ్యాకర్స్ అరెస్ట్ అయ్యారు. మరి ఆ హ్యాకర్ లో పాటు ఎంతవరకు తిని పాల్గొన్నాడు, తినకున్నటువంటి హ్యాకర్స్ ఎంతమంది ఉన్నారు, తిని పెద్ద హ్యాకర్ అని చెప్పుకోవచ్చు. తిని దగ్గర నుంచి పోలీసులు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ఒక అశ్విన్ కుమార్ అనే యువకుని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే తను ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అన్నిటి కూడా హ్యాక్ చేసిన పరిస్థితి ఉంది. ఆ సినిమా థియేటర్లకు ఉన్నటువంటి గవర్నమెంట్ కానివ్వండి, యుగ కానీ సినిమాలు ఏదైతే వాళ్ళు అవి తీసుకుని నడుపుతున్నారో వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా వాళ్ళకి సంబంధించినంత సినిమాని ఒక 1 minute లోనే హ్యాక్ చేసి సినిమా డౌన్లోడ్ చేసుకున్నటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి అశ్విన్ కుమార్ అని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇటువంటి వాళ్ళు ఎంతమంది తినకు పరిచయాలు ఉన్నారు, వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, దానిపైన వాళ్ళకు ఊపిలాగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా సినిమా పరిశ్రమకు సంబంధించినట్టు చూసుకుంటే ఒక సినిమాలో ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే దాదాపుగా 2-3 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సామాన్య ప్రజలు చూడలేకపోతున్నారు. అందుకే నేను ఇటువంటివి చేశాను అని చెప్పి గతంలో కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా డబ్బంతా కూడా సంపాదించిన డబ్బంతా కూడా తన దగ్గర ఏమీ లేదు. తను వారంకి ఒక్క రోజు ట్రిప్ అంటే విదేశాలు అమెరికా కానివ్వండి, లండన్ కానీ, బ్యాంకాక్ కానివ్వండి, సింగపూర్ కానీ, దుబాయ్ ఇటువంటి దేశాలన్నిటి కూడా తను తిరగాలని ఒక హ్యాపీ ఉంది. తనకు సినిమాలో వచ్చే డబ్బంతా కూడా ఇక్కడ తిరిగాలని చెప్తున్నాడు. ఇది పక్కన పెట్టుకుంటే తను వీళ్ళంతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏదైతుందో వెబ్సైట్ లో పెట్టినటువంటి బెట్టింగ్ యాప్స్ పైన ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్లలో కూడా ఎవరైతే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ సైట్లన్నీ కూడా నేను హైర్ చేసుకొని వీళ్ళకి సమాచారం ఇస్తే దాంట్లో బెట్టింగ్ యాప్స్ లో కూడా మన డబ్బులకు పాల్పడి దాంట్లో కూడా తినకు అమౌంట్ తినకు వస్తుంది, మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ అంతా కూడా ఎక్కడెక్కడ వెళ్తుందని కూడా తినకు బ్యాంకులకు లావాదేవీలు జరిగినట్టు కూడా ప్రాథమికంగా గతంలో కూడా పోలీసులు దృష్టి పెట్టడంతో ఇదంతా కూడా సమాచారాన్ని బట్టి తనను అదుపులోకి తీసుకున్నట్టు అరెస్ట్ చేసినట్టు పరిస్థితి మనం చూసాము. దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ వలన చాలా మంది కూడా డబ్బులు అప్పుల పాలై పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, చాలా మంది కూడా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం దాదాపుగా. అట్లా దాంట్లోనే భాగంగా బెట్టింగ్ యాప్స్ పైన కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే ఐబొమ్మకు సంబంధించిన రవి కూడా అసలు మెయిన్ కీలకంగా మాట్లాడి చెప్పుకోవచ్చు. ఐబొమ్మకు సంబంధించినటువంటి అందరూ బయటికి రాస్తే తను బెట్టింగ్ యాప్ లను ఎక్కువగా తను ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్ లో తన నిర్వాహకులతో తను కుమ్మక్కయ్యాడు. బెట్టింగ్ యాప్ లో వాళ్ళు వచ్చే డబ్బంతా కూడా విదేశాలలో తను ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నాడు, ఎక్కడెక్కడ పంపించాడు అనే దానిపైన కూడా మెయిన్ ప్రధానమైన ఆరోపణ ఉన్న పరిస్థితి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పెట్టి చాలా మంది ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో కుటుంబాలు కూడా చిన్న భిన్నమైన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని బెట్టింగ్ యాప్స్ దృష్టి పెట్టింది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో యూట్యూబర్స్ కానివ్వండి, సినిమా హీరోలు కానీ, హీరోయిన్ కానీ ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేస్తారో వాళ్ళపైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఆ కేసు అంతా కూడా సిట్టుకు బదిలీ చేయడం. ఇప్పుడు ఐబొమ్మ రవి కేసు కూడా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని సిట్టుకు బదిలీ చేసినటువంటి పరిస్థితి. సిట్టు కూడా ఆల్రెడీ దీనికి సపరేట్ గా సిట్టు కూడా విచారణ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని దాంట్లో భాగంగా సిట్ ఎవరైతే ఉన్నది సపరేట్ గా సిట్ ఉంది, ఆ సిట్ అధికారులు కూడా విచారించబోతున్న పరిస్థితి. ఇదంతా కూడా అమౌంట్ ఎక్కడెక్కడ పంపించాడు, లావాదేవీ ఎక్కడెక్కడ జరిగింది ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ ఒక ఈడీ ఎంటర్ అయిన పరిస్థితి. ఈడీకి కూడా వీళ్ళు సమాచారం ఇచ్చినట్టు పరిస్థితి. ఈడీ కూడా ఈ కోట్ల రూపాయలంతా కూడా లావాదేవీలు జరిగాయంటే ఈ బెట్టింగ్ యాప్స్ లోనే జరిగినటువంటి లావాదేవీలను కూడా విదేశాలకు వెళ్ళిపోయాయంటే ఇక్కడ దుబాయ్ లో ఉన్నటువంటి నిర్వాహకులు కానివ్వండి, విదేశాల్లో ఉన్న నిర్వాహకులు కానివ్వండి, వాళ్ళ అకౌంట్లకు కూడా డబ్బులన్నీ వెళ్ళినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. వాళ్ళ సొంతం మనీ లాండరింగ్ అనే కోణం జరిగిందో మనీ లాండరింగ్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన కూడా కేసులు దర్యాప్తు చేస్తాం కూడా అక్కడ ఒక పక్కన ఈడీ ఎంటర్ అయినట్టు పరిస్థితి, మరొక పక్కన సిట్టు కూడా దర్యాప్తు చేస్తారు. ఇదంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు 12 రోజుల పాటు
పోలీస్ కస్టడీలో ఉంటుంది కనుక కస్టడీలో ఎటువంటి కొత్త విషయాలు రాబట్టబోతున్నారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతానికి. అయితే ఈ రోజునే మొదటి రోజు కనుక మొదటి రోజులో ఏం రాబడుతున్నారు, రేపు ఏం పడుతున్నారు, ఈ 12 రోజుల పాటు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తిరిగి వాళ్ళకు కస్టడీలో మళ్ళీ ఒకసారి సరిపోతుందా లేదా, మళ్ళీ అవసరం కూడా మళ్ళీ ఒకసారి కస్టడీకి తీసుకొని విచారించబోతున్నారని కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది తేజస్వి. అలాగే దుర్గేష్, ఇప్పటికే రవి ప్రహ్లాద్ పేరు మీద డ్రైవింగ్ లైసెన్సులు గానీ లేకపోతే పాన్ కార్డులు గానీ పొందినట్లు విచారణలో తేలింది కదా, మరి ఈ అక్రమ లావాదేవీలకు వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరంటారు? అదంతా కూడా అక్రమ లావాదేవీలతో పాటు కూడా నేను ఆల్రెడీ ఫేక్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డులు కానీ ఏదైతే తీసుకున్నో దాని మీద సపరేట్ కేసు బుక్ చేయడం జరిగింది. ఇదంతా ఇది ఒక పక్కన చూసుకుంటే ఇప్పుడు ఈ సినిమా పైరేట్ చేసినటువంటి ఐటీ యాక్ట్తో పాటు కూడా తన క్రిమినల్ కేసు, ఎందుకంటే తను ఆల్రెడీ చీటింగ్ చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు కూడా తీసుకుని పెట్టుకున్నాడు కదా, దానిపైన కూడా సపరేట్ కేసు నమోదైంది. దానికి సంబంధించిన కూడా విచారణ పక్కన జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందంటే కేవలం ఐబొమ్మకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఆ సినిమా పైన దాదాపుగా 21,000కు పైగా సినిమాలన్నీ కూడా తిను పైరసీ చేశాడు అనే దానిపైన కూడా నడుస్తున్నది. దాంతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రధానమైన అంశం. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్లనే డబ్బులు కోట్ల రూపాయలు లావాదేవీలు చేతులు మారాయి అనేది కూడా గుర్తించిన పరిస్థితి. ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి చెక్ బుక్స్ అవన్నీ ఇస్తుందో బ్యాంక్ అకౌంట్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డు వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్న నేపథ్యంలోనే ఆ బ్యాంక్ అన్ని కూడా ఇక్కడతో పాటు కూడా మన ఇండియా బ్యాంక్ లో కాకుండా విదేశాలకు సంబంధించిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మెయిల్స్ పెట్టి ఆ మెయిల్స్ ద్వారా మొత్తం వాళ్ళ బ్యాంకుల దగ్గర నుంచి కూడా వీళ్ళు డాటా సేకరించడం జరిగింది. ఆ డాటాలో మొత్తం గోప్యంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే అదంతా కూడా బ్యాంకులు ఏ బ్యాంకు నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఏ బ్యాంక్ ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేశారు, దీని సర్కిల్ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ విదేశాల్లో ఉన్నారా, ఇక్కడే అయితే ఇండియాలో ఉన్నారా అనే దానిపైన ఇప్పుడు ఈ రోజు విచారించబోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాంకులో ఉన్నటువంటి కోట్ల రూపాయలు అంతా కూడా బెట్టింగ్ యాప్ లో వచ్చే డబ్బంతా కూడా సినిమా పైరసీ కంటే ఎక్కువ కూడా కోట్ల రూపాయలు అంతా కూడా బెట్టింగ్ యాప్ లో వచ్చింది. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చే డబ్బంతా కూడా తినకున్నటువంటి సర్కిల్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎవరెవరు పంపించాడు అదంతా కూడా కుప్పలాగుతుంది. ఎందుకంటే ఇవాళ జరగబోయేదంతా కూడా బెట్టింగ్ యాప్స్ వచ్చే అమౌంట్ విషయం కానివ్వండి, పైరసీకి సంబంధించిన విషయం కానీ, తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, తన బంధువులు ఎవరైతే సమీప బంధువులు వీళ్ళతో పాటు కూడా ఆస్తులు ఎవరో పేరు ఉన్నటువంటి బినామీలు ఉన్నారా, వీళ్ళకు వెనుక ఇంకా కింగ్ ఎవరు ఉన్నారు, అసలు కర్మకర్త క్రియ ప్రధాన సూత్రధారి ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే దీనికంతా కూడా పార్టనర్స్ ఉన్నారని చెప్పడం లేదు. ఫ్రెండ్స్ అంతా కూడా విదేశీయులు ఉన్నారు కనుక మరి విదేశీలో తినకు ఉన్నటువంటి సర్కిల్లో అమౌంట్ అంతా లావాదేవీలు వాళ్ళ అకౌంట్కి వెళ్ళాయి కనుక మరి వాళ్ళని ఏ విధంగా ఇండియాకి తీసుకురాగలుగుతారు అన్నదాన్ని కూడా చర్చించంగా మారి. ఎందుకంటే వాళ్ళు విదేశీయులు కనుక అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్ లో మారిపోయిందంటే వాళ్ళకంతా వీళ్ళ పార్ట్నర్స్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కేవలం మన ఇండియాలో ఉన్నటువంటి రవిని ఇక్కడ తీసుకొచ్చి వచ్చిన నేపథ్యంలో పట్టుకోవడం జరిగింది. మరి విదేశాలలో ఉన్నటువంటి కరేబియన్ లో ఉన్నటువంటి కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ సింగపూర్ లో ఉన్న వాళ్ళు కానీ దుబాయ్ లో ఉన్నారు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్స్ అంతా అక్కడ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని ఏ విధంగా తీసుకురాబోతారు, వాళ్ళకి ఎటువంటి వాళ్ళపైన కూడా ఎటువంటి సమాచారం రాబట్టబోతున్న దానిపైన ఈ రోజు తెలిసిపోయే అవకాశాలు కలుగుతాయి. మొత్తం 12 రోజుల పాటు జరిగేటువంటి విచారణ అంతా కూడా సినిమా పైరసీలకు సంబంధించింది కానీ, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కానీ, బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన కానీ ఇవన్నిటి కూడా కూపిలాగేటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ప్రతి వారం రోజులు క్రితం మాట్లాడినప్పటికీ కూడా తిరిగి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక రాజ్యకి అంతే ఇప్పుడు 12 రోజుల పాటు జరిగేటటువంటి విచారణలో కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ ఏదైతేనేమివ్వండి ఇవంతా కూడా బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన డబ్బులు కానీ పైరసీ ఇవంతా తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటైతే చూస్తే కానీ చాలా మంది కూడా సోషల్ మీడియా కానివ్వండి, ఆటోలలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఐబొమ్మ రవి చేసేటువంటి మంచి పని అనేది చాలా మంది కూడా ప్రశంసలు కురిపించే పరిస్థితి మిడిల్ క్లాస్ అందరు కూడా. ఎందుకంటే ఒక సినిమా చూడాలంటే 800 రూపాయలు టికెట్ కొంటే దాదాపు ఫ్యామిలీ పోతే ఇట్లా జరుగుతుంది. ఇవంతా కూడా తనకు కూడా సపోర్ట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు మరో పక్కన, కానీ పైరసీ చేయడం మాత్రం ఇది తప్పు అని కూడా మరో పక్కన కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గేష్.